మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. పండగ వాతావరణం నెలకొంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల కోలాహలం గ్రామాల్లో సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి చెంటి అందిస్తారు లైవ్ ద్వారా. చెంటి చెప్పండి. గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి తెల్లవారుజాము నుంచి మొదలైందని చెప్పవచ్చు. గోదావరి జిల్లాలో ఉదయం తెల్లవారుజాము నుంచి సంక్రాంతి వేడుకల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యారని చెప్పవచ్చు. ఉదయం నుంచి ప్రతి చోట వాడవాడల వీధి వీధిలో ఎక్కడికెక్కడ భోగి మంటలు వేస్తూ సంక్రాంతి పండుగకి స్వాగతం పలికారు. అలాగే సదూరు ప్రాంతాల నుంచి ఎక్కడైతే ఉన్నారో ఇతర ప్రాంతాల్లో జీవిస్తూ తమ సొంత కుటుంబానికి దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి తరలించి కుటుంబ సభ్యులతో హాయిగా 3 రోజుల పాటు సంక్రాంతి వేడుకలను జరుపుకునేందుకే సిద్ధమయ్యారు. ఒక సంక్రాంతి పండుగ అంటే చెడుపై మంచిని విజయం సాధించే ప్రతీకగా నిలిచి 3 రోజుల పాటు ఇంటిలో ఉన్న సిరిధాన్యాలతో ప్రతి ఇంటిల్లపాది ఎంతో చక్కగా జరుపుకునే పండుగను సంక్రాంతి పండుగగా కొలుస్తారు. అలాంటి సంక్రాంతి పండుగ నాడు కోడి పందాలు కూడా ఒక భాగస్వామిగా చేసి జోద క్రీడలకు అలవాటుగా మార్చారు. సంక్రాంతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తుందో ఆ సంక్రాంతి పండుగల సంప్రదాయాలను పక్కన పెట్టి కోడి పందాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. కోడి పందాలను ఎప్పటికప్పుడు మేము ఏర్పాటు చేయడం లేదు, ఎక్కడికెక్కడ బరువులను తొలగించామని పోలీసులు అయితే ఆంక్షలు విధిస్తున్నా కానీ అటువంటి ఆంక్షలు తొలగించి యథావిధిగా 3 రోజుల పాటు కోడి పందాలను అయితే మనం ఇక్కడ ఏర్పాటు చేస్తూ కోడి పందాలతో తెచ్చుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ మన గుండాటు యథావిధిగా నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ కోడి పందాలను కూడా యథావిధిగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇదే చేత కాదు, జిల్లా వ్యాప్తంగా గోదావరి జిల్లాలో అయితే మాత్రం పండుగ వాతావరణంలో కోడి పందాలు యథావిధిగా 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చంటి ఫర్ ద అప్డేట్.